నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులైనటువంటి లయన్ డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి ఒక స్పెషల్ ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. భోగాపురం నాకు తెలిసినంత మేరకు, నాకున్నంత నాలెడ్జ్ మేరకు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఇవాల్టి రోజున బూడిది గుమ్మడికాయ కడుతోంది నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను చెప్తున్నాను. బట్ లాస్ట్ ఒక వారం నుంచి మరి వితండవాదం ఎక్కువైపోయింది సార్. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ట్వీట్ రూపంలో మొత్తం క్రెడిట్ మాదే కదా, భోగాపురంకి ఇన్ అండ్ అవుట్ చేసింది మేమే కదా అని అంటున్నాడు. అసలు దీంట్లో క్రెడిట్ ఎవరిది సార్? ఎవరు కష్టపడినారు నిజంగా? భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు అతి ప్రతిష్టాత్మకమైన ప్రారంభోత్సవం నంబర్ 1. నంబర్ 2 గిన్నిస్ బుక్లో ఎక్కింది. సో ఇంత పెద్ద పేరు వస్తుంటే కూటమి ప్రభుత్వానికి యథావిధిగా రెగ్యులర్గా క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉన్నటువంటి కొన్ని పార్టీకి సంబంధించిన నేతలు క్రెడిట్ మాదే అనడం మొదలుపెట్టారు. ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో గూగుల్ డేటా సెంటరు, అదాని, జేఎస్డబ్ల్యూ, కడప స్టీల్ ప్లాంటు, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా ప్రతి దాంట్లో ఇదే వ్యూహం. అంటే నిప్పులేందే పొగరాదు అంటారు కదా, దాంట్లో అంత నిజం లేదంటారా? నిజాన్ని నిగ్గు తేలుద్దాం. ఓకే, నిజాన్ని నిగ్గు తేలుద్దాం పార్టీలకు అతీతంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించింది 2019-24. ఆయన కంటే ముందు 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఇప్పుడు అక్కడ క్రెడిటా ఇక్కడ క్రెడిటా అనేది క్వశ్చన్ బిఫోర్ అస్. ఎస్ సార్. జగన్ రెడ్డి గారి హయాంలోనే 2019-24 మధ్యలో భోగాపురం ఎయిర్పోర్టు రూపుదిద్దుకుంది, డిజైన్ చేయబడింది, ఇంప్లిమెంట్ చేయబడింది, ఎగ్జిక్యూట్ చేయబడింది అని అనుకుంటే, ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ప్రతిపక్ష నాయకుడుగా 2014-19 మధ్యలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఆయన మాట్లాడిన మాటలు చెప్తా. అప్పుడు మరి ఆయన ఎందుకు అలా మాట్లాడారు? ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. మరి ఆయన అట్లా మాట్లాడారంటే మరి ఆయన హయాంలో ఎయిర్పోర్ట్ వచ్చింది, రెండు విరుద్ధంగా ఉన్నాయి కదా. ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సా? వైజాగ్ ఎయిర్పోర్ట్ నేను వెళ్ళే మధ్యాహ్నం ఏగలు తోలుకుంటున్నారు అబ్బాయి, ఎవ్వరు లేరు అక్కడ, ఒక్క మనిషే లేడు. అదక్కడే మనుషులు లేకపోతే ఇక్కడ భోగాపురంకి ఎయిర్పోర్ట్ అవసరమా చంద్రబాబు నాయుడు గారు? దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఆయన మాట్లాడిన మాటలు, మీకు అవసరం ఉంటే వైజాగ్ ఎయిర్పోర్ట్ 350 ఎకరాల్లో ఉంది, దాన్ని ఎక్స్పాన్షన్ చేసి అధ్యయనం ఎందుకు చెయ్యరు? ఇంకొక పాయింట్, ఓకే, ఈయన ఆ రైతుల దగ్గరికి వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి అందులో మాట్లాడిన మాటలు, ఈ భూములు ఇచ్చిన రైతులకి నేను అండగా ఉంటాను, రైతులు భూమిని వెనక్కిప్పిస్తాను, కోర్టులో కేసులు వేద్దాం, మీ గురించి ధర్నాలు చేస్తాను, ఇక్కడ ఎయిర్పోర్ట్ వద్దు, ఆయన మాట్లాడిన మాటలు. ఎస్ సార్. మరి ఆయన హయాంలో ఎయిర్పోర్ట్ వస్తే మరి ఇట్లెందుకు మాట్లాడారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అంటే ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయి. ఓకే, అందుకే కదా ఆయన మాట్లాడాడు. అందుకే కదా ఆయన ఈ మాటలు మాట్లాడాడు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అంటే ఈయనకంటే బేసిక్ లాజిక్, యా, లీగల్ కాదు ఇది, లాజిక్. ఓకే, ఈయనకంటే ముందే అక్కడ పనులు జరుగుతుంటే ఆపుతా అన్నాడు. ఆయన అన్న మాట ప్రకారం అంటే ఇప్పుడు పీపీపీ మోడల్లో ఏ ఊరైతే ఇది హాస్పిటల్ కట్టేదానికి ముందుకు వస్తే అందరినీ కోర్టుకి ఇడుస్తాను, వెనక లాగుతాను, అందరినీ జైలుకి పంపిస్తాను అన్నారు కదా, ఆ రకాన ఆ రోజు కూడా భయపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు వీడియోస్ వినిపిస్తున్నారు కదా అందరూ సోషల్ మీడియాలో, ఎక్కడికి వెళ్ళిపోవు కదా. ఎస్ సార్. అంటే ఈయన పవర్లోకి రాకముందే అక్కడ జరుగుతుంది ఎయిర్పోర్ట్ నిర్మాణం, ఓకే, అనేది క్లియర్. నంబర్ 1. నంబర్ 2, చంద్రబాబు నాయుడు గారు 2014లో హుదూద్ తుఫాన్ వచ్చిన సందర్భంలో వైజాగ్ పర్యటనలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని అంతా గమనించి ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్టు నావికా దళం, రక్షణ దళం ఆధ్వర్యంలో ఉంది, ఈ ప్రాంతానికి ఒక ఎయిర్పోర్ట్ అవసరం అని భావించారు. అక్కడ ఇగ్నైట్ అయింది ఆలోచన, విషన్. ఓకే. సబ్సిక్వెంట్గా 2015లో బెంగళూరులో జరిగినటువంటి ఒక ఏవియేషన్ కాన్ఫరెన్స్లో ఆయన అటెండ్ అయ్యి భోగాపురంలో ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేశారు. అంటే అప్పటికే ఆయన నాకు తెలిసి ఒక 3-4 ఏళ్ళ ముందు నుంచి ఆయన మైండ్లో అర్థం ఉన్నది. విషనరీ కదా. విషనరీకి ప్రెషనరీకి తేడా ఉంటుంది. ఉన్నపలంగా మీటింగ్లో వచ్చిన మాట అయితే కాదు అది. ఈ రెండిట్లో తేడా ఉంటుంది. తర్వాత 2015లో క్యాబినెట్ ఆమోదం దొరికింది భోగాపురం ఎయిర్పోర్ట్కి. ఓకే. తర్వాత ఏం చేశారు, జిఎంఆర్కి L1 బిడ్డింగ్లో L1 వచ్చింది, లోయెస్ట్ బిడ్డింగ్. ఓకే. జిఎంఆర్ సంస్థకి పిపిపి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇనిషియేటివ్ మోడల్లో DBFOT అంటారు. డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఓకే.
ఈ మోడల్లో జిఎంఆర్ వాళ్ళకి కన్సెషనల్ అగ్రిమెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్యలో చేశారు. అంటే ఎంత కాలంకి ట్రాన్స్ఫర్ చేస్తారంటే 40 years కన్సెషనల్ అగ్రిమెంట్. ఇట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అనదర్ 20 years డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఇది పీపీపీ మోడల్లో అప్పట్లో వాళ్ళు చేసిన అగ్రిమెంట్. తర్వాత భూసేకరణ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు ఇనీషియల్గా 15,000 ఎకరాలు అనుకున్నారు. ఓకే. ఆ తర్వాత ఈ లొల్లి పంచాయతీ జగన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అవ్వటం, అబ్జెక్షన్స్ ఎక్కువగా రావటం, రైతులు నుంచి వీళ్ళు లొల్లీలు పెట్టడం, దీనివల్ల ఏం చేశారంటే 2,700 acres ప్లాన్ చేశారు. సార్ అంత మేర భూమికి ఎందుకు కావాలంటున్నారంటే ఇక్కడ శంషాబాద్లో ఎట్లయితే ఇది కాపీ మిర్రర్ అన్నట్లు ఎక్స్ట్రా 5,000 ఎకరాలు ముందే సేకరించి పెట్టినారో ఆ విధంగా భవిష్యత్ తరాల కోసం చేశారంటారు. భవిష్యత్తు తరాలు ఒకటి. రెండోది, ఇట్ ఈజ్ నాట్ జస్ట్ ఎయిర్పోర్ట్, ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. సో మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, టాపిక్ కొద్దిగా డివియేట్ అయ్యి, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఓన్లీ ఎయిర్పోర్ట్స్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ ల్యాండింగ్ అయితే ఇంత అవసరం లే. ఓకే. ఇంకొక జగన్ రెడ్డి గారి మాటల్లో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ 800 acres, చెన్నై ఎయిర్పోర్ట్ 1,283 acres, ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5,000 acres, ముంబై ఎయిర్పోర్ట్ 4,000 acres. సో ఇప్పుడు ఇక్కడ ఇంత ఎందుకు 2,700 ఎకరాలు? సరే, విషనరీ. ఎందుకంటే ఒకటి, ఇప్పుడు బిల్డ్ చేసిన భోగాపురం ఎయిర్పోర్టు 19 acres ప్రెమిసెస్లో ఉంది, నంబర్ 1. నంబర్ 2, ఇది ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ప్లస్ కార్గో టెర్మినల్ బిల్డింగ్, పీటీబీ సిటీబీ అంటారు. ఈ రెండు ఉన్నాయి. వేరే దగ్గర ఇన్ని ఫెసిలిటీస్ రెండు ఉండవు. కార్గో టెర్మినల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ 19 acresలో ఇది ఉంటే పీటీబీ, మళ్ళీ సిటీబీ కార్గో టెర్మినల్ బిల్డింగ్ 5,000 చదరపు మీటర్ల విస్తీర్ణం, పీటీబీ 19,000 square meters విస్తీర్ణం. దీంతో పాటుగా ఎంఆర్ఓ మెయింటెనెన్స్ రిపేర్స్ ఓవర్ ఆయిలింగ్ 25 acres. దీంతో పాటుగా 136 ఎకరాల్లో ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ ఎయిర్ క్రాఫ్ట్స్కి సంబంధించి, అంటే అందులో సంబంధిత ఉద్యోగాల కోసం శిక్షణా తరగతులు, వాళ్ళని తయారు చేసి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఏ విధంగా అయితే మెడికల్ క్యాంపస్లోనూ అటు హాస్పిటల్ నడుస్తూ ఉంటుంది, ఇట్లా చదువుకునే వాళ్ళు సేమ్. అంటే ఒక ఎకో సిస్టమ్, అందులో ఒక్క ల్యాండింగ్ టేక్ ఆఫే కాదు, మొత్తం అన్ని రకాలుగా అందులో ఉన్నాయి. అంటే ఇది 136 acresలో ఏదైతే ఎడ్యుకేషన్ అన్నామో అది ఇనీషియల్ ప్లానింగ్లో లేకుండే. లోకేష్ గారు ఏం చేశారంటే, లేదు ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ పెట్టాలని ప్రతిపాదించినప్పుడు ల్యాండ్ షార్టేజ్ అవుతుందని అశోక్ గజపతి రాజు గారిని రిక్వెస్ట్ చేస్తే మాన్సాస్ ట్రస్ట్కు సంబంధించిన 136 ఎకరాలు వాళ్ళు డొనేట్ చేశారు, వర్త్ ఆఫ్ 1,000 crores. సో ఆ ప్రెమిసెస్లో ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో వస్తుంది. అందులో పైలట్స్, టెక్నికల్, ఇంజనీరింగు, గ్రౌండ్, ఎయిర్ హోస్టెసెస్, రకరకాల విభాగాలకి సంబంధించిన ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇస్తారు. ఒక పైలట్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక సిస్టమ్ అందులో ఉంటుంది. అది ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 64 కోట్లు. అందులో 10 యూనిట్లు ఉంటాయి. అంటే పైలట్ ముందు ఫ్లైట్లో ట్రైనింగ్ కంటే ఇక్కడ ఈ సిస్టంలో ట్రైనింగ్ ఇస్తారు. సో ఇటువంటి అన్ని కలిపటం కోసం విజనరీగా ప్లాన్ చేశారు. సో ఇప్పుడు మనం బ్యాక్ స్టోరీ వచ్చినట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు అబ్జెక్ట్ చేశారు. తర్వాత అనుకోకుండా 2019 February 14th మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేసి స్టార్ట్ చేశారు. అప్పటికి దాదాపు 80% అక్విజేషన్స్ అయినాయి. తర్వాత 2019లో జగన్ రెడ్డి గారు వచ్చినాక ఏం చేశారు అనేది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, రియల్గా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేశారంటే, ఫస్ట్ చేసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన అగ్రిమెంట్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేశారు. కన్సెషనల్ అగ్రిమెంట్ విత్ జిఎంఆర్ క్యాన్సిల్ చేశారు. తర్వాత అప్పటికే ఎన్జిటీలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో, సుప్రీంకోర్టులో కేసులు, పిటిషన్స్ అన్నీ ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాల, ఇంకా మిగతా పర్మిషన్స్ తీసుకురాలా, అక్కడక్కడ ఆపేశారు. ఎందుకంటే ఆయన వ్యతిరేకించాడు కదా అంతకు ముందు, అధికారంలో రాకముందు. వచ్చిన తర్వాత దాన్ని ఏమి చేయాల, ముందుకు తీసుకెళ్ళాల. అయితే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది. మరి జగన్ రెడ్డి గారు అసలు ఏం చేయలేదా అంటే చేశారు. మళ్ళీ ఆయన అధికారంలో ఉన్నప్పుడే జిఎంఆర్ వాళ్ళకి మళ్ళీ కన్సెషనల్ అగ్రిమెంట్ చేశారు. ఇప్పుడు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఎందుకు చేశారు మళ్ళీ, అది కూడా మాట్లాడదాం. లోగుట్టు ప్రపంచానికి తెలుసు, మనకని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. సరే, అయితే క్యాన్సిల్ చేసినాక మళ్ళీ అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ కూడా పీపీపీ మోడల్లో చేశారు. మరి ఇక్కడ అన్న ఎగనెస్ట్ కదా పీపీపీకి, మెడికల్ కాలేజెస్ విషయంలో బై డిఫాల్ట్. మరి భోగాపురంలో అదే జిఎంఆర్కి ఆయన అధికారంలో ఉన్నప్పుడు పీపీపీ మోడల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు జిఎంఆర్కి అగ్రిమెంట్ చేశారు?
ఇక్కడ వ్యతిరేకం అంటాడు, అక్కడ ఆయన అధికారంలో ఉన్నప్పుడు పీపీపీలో చేశాడు ఎయిర్పోర్ట్. ఎస్ సార్. ఎయిర్పోర్ట్స్ అన్నీ పీపీపీలోనే ఉంటాయి. ఓకే. ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఈయన మళ్ళీ ఎందుకు చేయాల్సి వచ్చింది క్యాన్సిల్ చేసి అంటే, ఎందుకు క్యాన్సిల్ చేశారంటే కాకినాడ దగ్గర జిఎంఆర్ వాళ్ళకు ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి, అది ఇస్తావా లేదా అని అడిగారు. వీళ్ళేమో అన్నారు, భోగాపురంలో క్యాన్సిల్ చేశారు. తర్వాత కాకినాడ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పిన వాళ్ళకి, అరబిందో ఫార్మాకి సంబంధించిన వ్యక్తులకి జిఎంఆర్ వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. ఇవ్వాల్సి వచ్చింది. ఓకే. అది ఎప్పుడైతే ఇచ్చేశారో జగన్మోహన్ రెడ్డి గారు తృప్తి పొందారు, ఫ్రీ అయిపోయింది, అది వచ్చేసిందిగా. ఇక్కడ మళ్ళీ కన్సెషనల్ అగ్రిమెంట్ మళ్ళీ చేశాడు. ఓకే. కావాలి చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టు. ఆ తర్వాత 2023 మే 3వ తారీఖు మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అగ్రిమెంట్ చేశాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు. ఓకే. ఈయన చేసింది ఏంటంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాడు, అగ్రిమెంట్ మళ్ళీ చేశాడు. ఓకే. దాని ఫలితంగా కాకినాడ సీపోర్ట్ ఆయనకు వచ్చింది. ఇంకొకటి కూడా చేశాడు, 2700 ఎకరాల్లో 500 ఎకరాలు తీసాడు, 2200 ఎకరాలకే చేశాడు. ఇప్పుడు నిర్మాణం జరిగింది కూడా 2200 ఎకరాలే. అసలు ఇనీషియల్గా 2700 ఎకరాలు. ఓకే. అది కూడా క్రెడిట్ అయిందే. తర్వాత ఈ కేసులు కూడా క్లియర్ చేయాల ఎన్జిటీలో కానీ సుప్రీంకోర్టులో కానీ, ఎందుకంటే ఆయన వేయించాడు కదా, మళ్ళీ ఆయన ఎట్లా క్లియర్ చేస్తాడు. ఆయన పరిపాలించిన కాలంలో జరిగింది అది. అంటే ఫార్చునేట్లీ 19 ముందు జగన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి విజన్కి సపోర్ట్ అయిన అంశం ఏంటంటే అశోక్ గజపతి రాజు గారు అక్కడ ఏవియేషన్ మినిస్టర్ సెంటర్లో. ఓకే. కోయిన్సిడెన్షియల్లీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. భోగాపురం మూవ్ అవడానికి కారణం ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు సెంటర్లో ఏవియేషన్ మినిస్టర్. ఇంకొక అంశం ఏంటంటే భారతదేశ ఎయిర్పోర్ట్స్ నిర్మాణంలో, అంటే ఎయిర్పోర్ట్స్ నిర్మాణాల్లో అని ఎందుకు అంటున్నానంటే 2014 యాజ్ ఆన్ 2014 భారతదేశంలో 74 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో 150 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఓకే. అది ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్. అది పక్కన పెడితే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ 31 monthsలో కంప్లీట్ చేసింది భారతదేశంలో ఒకే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం. సో ఇదంతా కంప్లీట్ అయ్యి ఇప్పుడు పెద్ద ఎత్తున పేరు వస్తూ ఉంటే, మారు మోగిపోతూ ఉంటే వెంటనే మళ్ళీ మొదలుపెట్టారు యథావిధిగా క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. మేమే కదా జిఎంఆర్తో చేసాం. నిజమే చేశారు. అయ్యో, అదే అదే క్యాన్సిల్ చేసిన మాట నిజమే, మళ్ళీ చేసిన మాట నిజమే, మళ్ళీ శంకుస్థాపన చేసిన మాట నిజమే, 500 ఎకరాలు తగ్గించిన మాట నిజమే. అయ్యో, క్రెడిట్ అంతా వీటికి ఆయనకే ఇవ్వాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం సార్. మాకున్నటువంటి డౌట్లని నిగ్గు తేల్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.